అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అశోక్ పిల్లర్ సర్కిల్లో ఉన్నటువంటి సిద్ధిభాష దర్గా వద్ద జాతి జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులు కలిసికట్టుగా ఉంటూ అన్నింటిలో కూడా ముందుండాలని మంచి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, ఇమాములు, పలు సంఘాల నాయకులు, ముస్లిం ఐక్య వేదిక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లా బకాష్ మహమ్మద్ అన్వర్, స్టేట్ సెక్రటరీ పాల్గొన్నారు. వారితో పాటుగా సయీద్ దాదా బాషా సాహెబ్, హతీబ్ ఆరిఫ్ ఆజాద్, ఇసాక్ సాహెబ్, ఏ జాకిర్, ఏ ఆరిఫ్, ఏ జునైద్, ఎస్ గులాం రసూల్, అబ్దుల్లా, దాదా ప్లైవుడ్ దాదా బాషా, ఎం ఇంతియాజ్, షాజిద్, పేక్ష, నందనపడు రాఫీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఈ రోజుకి 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఈ ఆగస్టు 15న ప్రతి సంవత్సరం మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాము. దీంట్లో భాగంగా మనకు గతంలో బ్రిటిష్ పాలకుల నుంచి ఎంతో మంది మన భారతదేశంలో నాయకులు అంతా పోరాడి స్వాతంత్రం తెచ్చిన దానికి సందర్భంగా మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క సుందరాల నుంచి మనం బయటపడి స్వాతంత్రం తెచ్చుకొని మన ఇండిపెండెన్స్ డే జరుపుకునే సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాను. మనమందరం కూడా ఏకత్వంగా ఉండి భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఆ విధంగా మన దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి ఐకమత్యంతో ఉంటే ఈ ఐకమత్యమే మనకు మహాబలంగా ఉంది. మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. గత 78 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. రకరకాల సమస్యలు వచ్చినా కూడా అందరం కూడా ఏకదాటిపై నిలబడి మనమందరం కూడా ముందుకెళ్తున్నామంటే మనలో ఉండే చిన్న చిన్న పొరపాట్లు కూడా సరిదిద్దుకొని అందరం కూడా మంచిగా ఉండబట్టే ఈ విధంగా ఉంది. కాబట్టి మన హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మన యొక్క ప్రాంతాన్ని కానీ మన దేశాన్ని కానీ అభివృద్ధి చేసుకునేందుకు మనం తోడ్పాటు ఉండాలా. మేము కూడా గత ఈ ప్రభుత్వ ఉద్యోగులు 33 సంవత్సరాలు ఉంటున్నాము. 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. మరి నేను కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా మన సోదరు ముస్లిం సోదరులకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా నేను ముందు అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే అది ఎంత ఆప్యాయతో అనురాగంతో పిలిచే ప్రోగ్రామ్ ఉంటుంది. నిన్న కూడా మన వాళ్ళు వచ్చి నన్ను కలవడంతో నేను వెనక ముందు ఏమో ఆలోచించకుండా తప్పకుండా మీ ప్రోగ్రాం రావాలని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు అనంతపురి ప్రోగ్రాం కూడా ఉంది. ఇప్పుడు అయినా కూడా ఈ వేళకి నేను అక్కడే ఉండాల్సింది. కానీ మీతో కలిసి ఈ 2 క్షణాలు పంచుకొని మిమ్మల్ని అందరినీ చూడాలని చెప్పి కోరికతో మీకు రావడం జరిగింది. మన విదేశ స్ఫూర్తిలో మన దేశానికి, మన ప్రాంతానికి, మన అభివృద్ధికి తోడ్పడాలా. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి రాకున్నాడు. దాన్ని కష్టం చేసుకోకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండి దాన్ని ఎక్కడికక్కడ వచ్చే సమస్యను పరిష్కరించుకొని మనం అందరూ కలిసి ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా పోలీస్ తరఫున నేను ఎప్పుడు వచ్చినా కూడా మంచికి నేను ఎప్పుడు ముందుకుంటాను. మీకు అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని సమయాన్ని పాటించి అందరం కలిసికట్టుగా ఉండి మనము మన తాడిపత్రిని ఇలాంటి సమస్యల్లో ఎత్తకుండా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు మన తాడిపత్రి పట్టణంలో సయ్యద్ సిద్ది బాషా దర్గా దగ్గర ప్రతి సంవత్సరం జరిగే మాదిరిగానే ఈ సంవత్సరం కానీ స్వతంత్ర దినోత్సవ వేడుకలు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మనకు ముస్లిం మైనార్టీలందరూ కలిసి ఇక్కడ మన సిద్ది బాషా దర్గా దగ్గర మనం జరుపుకుంటాం. అందులో భాగంగా అన్ని కమిటీలు, ముస్లిం కమిటీలందరికీ ఇక్కడ వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రానికి ముఖ్య అతిథిగా మన తాడిపత్రి డిఎస్పీ గారు జనార్దన్ నాయుడు గారు దీనికి రావడం జరిగింది. ఆయన ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని జెండావిష్కరణ చేసి ఆయన మన ప్రజలందరికీ ఒక మంచి సందేశాన్ని అందించారు. ఐకమత్యంగా ఉండాలా, అందరూ కలిసిమెలిసి గంగా జమున తహజీబ్ మాదిరి ఉండాలని ఆయన మాటల్లో చాలా మంచిగా ఆయన క్లుప్తంగా వివరించారు. ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ముస్లిం ఐక్యవేదిక కమిటీ తరఫున మరియు WHRC స్టేట్ సెక్రటరీ నేను దాని తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.